హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మీరు ప్రీ ఓపెన్ మార్కెట్‌లోనే స్టాక్స్‌ను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రీ ఓపెన్ మార్కెట్‌ను ఉపయోగించి మనం చాలా అయితే చేయొచ్చు. వాటిని మనం లైవ్‌లోనే చూద్దాము ఈరోజు. మాక్సిమం ఒక 5 వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఈ ఒక్క రోజే. అంటే లైవ్ మార్కెట్‌లోని స్ట్రాటజీస్ కూడా చేస్తాను. వన్ బై వన్ అప్లోడ్ చేస్తాను. ఈరోజు ఒకటి, రేపు ఒకటి అలా మీకు రిలీజ్ అన్న చేస్తాను. కాకపోతే వీడియోస్ మొత్తం ఈరోజే చేస్తాను. ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ ఎన్ఎస్సి ప్రీ ఓపెన్ అని కొట్టండి. ఓకేనా? ప్రీ ఓపెన్ అని కొట్టారనుకోండి, మీకు వచ్చేస్తుందనమాట. ప్రీ ఓపెన్ మార్కెట్ అని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ క్లియర్ అయితే చూడండి, ఫస్ట్ లింకు వీడియో. ఫ్రెండ్స్, ఇది మాత్రం మీరు పాయింట్ టు పాయింట్ స్లో మోషన్‌లోనన్నా చూడండి. ఒకవేళ నేను స్పీడ్‌గా చెప్పి ఉంటే మాక్సిమం నేను స్లోగానే చెప్పడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఎవరికైనా స్పీడ్ అనిపిస్తే అలా చూడండి. ఇప్పుడు మనకి 9:03 అవుతుంది టైం వచ్చేసి లైవ్ మార్కెట్‌లో. ఓకే. మనకు ఒరిజినల్‌గా కూడా టైం వచ్చేసి ఇక్కడ మనకి ఎంత అవుతుందో మీరు ఇక్కడ క్లియర్ అంటే క్లియర్‌గా చూడటానికి ట్రై చేయండి. మీకు యాహ్! ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి మనం 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాము. ఇక్కడ మనం 1 మినిట్‌లో పెట్టుకుందాము ఒక్కసారి. ఇక్కడ నిఫ్టీని అయితే మీరు అబ్జర్వ్ చేయడానికి క్లోజ్‌గా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. నేను ఇది investingindia.comలో ఓపెన్ చేశాననమాట. ఇక్కడ మనకి ప్రీ ఓపెన్ మార్కెట్ అయితే కనిపించదు. అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే, మనం ఎన్ఎస్సి ఇండియాలో ఓపెన్ చేశాం కదా! ఈ ప్రీ ఓపెన్ మార్కెట్ 9:07కి క్లోజ్ అవుతుంది. 9:07కి క్లోజ్ అవుతుంది కాబట్టి, అప్పటి వరకు మనం దీన్ని ఒక 5-10 టైమ్స్ రిఫ్రెష్ చేస్తూ చూస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి మీరు, మనకి హెచ్‌సిఎల్ టెక్, బీపీసీఎల్ టాప్‌లో కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనం బాటమ్‌లో కూడా ఏమున్నాయో కూడా చూసుకోవాలి. మనము మెయిన్‌గా చూడాల్సింది ఏంటి అంటే, అడ్వాన్స్ ఎన్నున్నాయి, డిక్లైన్స్ ఎన్నున్నాయని కూడా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, డిక్లైన్స్ 9 ఉన్నాయి. అంటే ఈ 9 స్టాక్స్ మనకి ఈరోజు సెల్లింగ్ జరగబోతుంది. అడ్వాన్స్‌లో ఉన్న 39 స్టాక్స్ ఈరోజు బయింగ్ జరగబోతుంది. అంటే పాజిటివ్‌గా ఉండబోతున్నాయి అని మనమైతే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, డౌన్ సైడ్‌లో ఉన్న స్టాక్స్‌ని ఏవేవి ఉన్నాయో వాటిని చూద్దాం ఒకసారి. వాటిని కూడా మనం వాచ్ లిస్ట్‌లో అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి డౌన్ సైడ్ నుంచి వచ్చేసి అల్ట్రా అండ్ యాక్సిస్ బ్యాంక్ వచ్చింది. ఈ రెండిటిని మనం ఇక్కడైతే యాడ్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఇక్కడ చూడండి. అల్ట్రా కెమ్కో వచ్చింది కదా! అల్ట్రా కెమ్కో వచ్చింది. ఇది మనకి సెల్లింగ్ సైడ్ వచ్చింది చూడండి. హ్మ్. అంటే డౌన్ సైడ్ వచ్చింది మనకి. యాక్సిస్ బ్యాంక్ కూడా ఈరోజు మనకి డౌన్ సైడ్ అయితే కనిపిస్తుంది. ఇంకా ప్రీ మార్కెట్ టైం అయిపోలేదు. మీకు క్లియర్ అంటే చెప్తున్నాను. మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తున్నాను. ఇంకా మనకి ప్రీ మార్కెట్ టైం అయితే అయిపోలేదు. ఇక్కడ యాడ్ చేసిన పొజిషన్స్ మనకి ఇక్కడ కిందొచ్చి ఉంటాయి. మనం మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. ఇక్కడైతే ట్రై చేద్దాము. ఇంకొక్కసారి ఆగండి. మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేసిన తర్వాత క్లియర్ అంటే క్లియర్‌గా చూసుకుందాము. ఇంకా టైం అయిపోలేదు. 9:07 ఇంకా కాలేదు. ఒక్కసారి రిఫ్రెష్ చేస్తే మనకి టైం ఎంత అవుతుందో కూడా మనకి ఇది 1 మినిట్ స్లో అయితే ఉంటుంది. ఎన్ఎస్సి ఇండియా వెబ్‌సైట్ స్లో. మనం 1 మినిట్ తర్వాత అయితే ఇప్పుడు మనకి 9:06 అవుతుంది. ఇంకా ప్రీ ఓపెన్ మార్కెట్ క్లోజ్ కాలేదు. ప్రీ ఓపెన్ మార్కెట్ క్లోజ్ అవుతే ఇక్కడ మనకి కనిపిస్తుందనమాట. ఇక్కడ చూడండి, కలెక్షన్ ఓపెన్‌లోనే ఉంది ఇంకా. ప్రీ ఓపెన్ ఆర్డర్స్ కలెక్షన్ ఓపెన్ అని ఉంది. ఇంగా క్లోజ్ కాలేదు మార్కెట్. క్లోజ్ అయినాక కూడా మనం చూసుకోవచ్చు. అప్పటి వరకి మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేశాం కదా! ఇక్కడ చూడండి, హెచ్‌సిఎల్ టెక్, బీపీసీఎల్ అయితే ఉన్నాయి. ఇప్పుడు లైవ్‌లో అయితే మనం ఈడ 2 వేస్‌లో స్టాక్స్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈరోజు మనకి పెరగబోతున్న స్టాక్స్‌ని మనం ఎలా చేయాలి అనేది ఇక్కడ చూడండి. మనము ఇక్కడ మీరు పర్సెంటేజ్ ఆఫ్ చేంజెస్‌లో చూడకుండా మీరు ఎంత అమౌంట్ వైస్‌గా చూసుకోండి. అంటే మనము ఇంట్రాడే పర్పస్‌లో చేస్తాం కాబట్టి పర్సెంటేజ్ కన్నా అమౌంట్ ఎంత పెద్ద మూవ్‌మెంట్ జరుగుతుందో తెలిస్తే మనకి అంత పెద్ద మూవ్‌మెంట్స్ అయితే కనిపిస్తాయి. పర్సెంటేజ్ వైస్‌గా చూసుకున్నామనుకోండి, చిన్న స్టాక్స్ రూ. 1 పెరిగినా గానీ ఇప్పుడు మనకి అది చాలా పెరిగినట్టు కనిపిస్తుంది. అలా కాకుండా మీరు రూపీస్‌లో చూసుకుంటే గనక రూ. 50 మూవ్ అయిందా? రూ. 10 మూవ్ అయిందా? అది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. హ్మ్. ఇక్కడ చూడండి ఒక్కసారి. అల్ట్రా కెమ్కో ఇంకా మనకి నెగెటివ్‌లోనే కనిపిస్తుంది. గ్రాసింగ్ వచ్చేసి మళ్ళీ కనిపిస్తుంది. ఈ పర్సెంటేజ్ ఇక్కడ రూపీస్ వైస్‌గా చూసుకుంటే. అదే చేంజెస్ వైస్‌గా చూసుకున్నామనుకోండి, అల్ట్రా అండ్ ఐటీసీ కనిపిస్తుంది. ఇంకా చూద్దాము. ఇంకా మార్కెట్ అయితే క్లోజ్ కాలేదు. క్లోజ్ అయిన తర్వాత మనమైతే చూసుకుందాము. ఇక్కడ చూడండి, మనకి హెచ్‌సిఎల్ టెక్, బీపీసీఎల్ అయితే మనకు ఫస్ట్ నుంచి అయితే
పాజిటివ్ అయితే కనిపిస్తున్నాయి. ఓఎన్జీసీ ఈ 3 స్టాక్స్‌ని మనం బయింగ్ సైడ్ అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ డౌన్ సైడ్ అయితే గనక అల్ట్రా, కెమ్కో అండ్ ఐటీసీ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి మీకు రిఫ్రెష్ అయితే చేస్తాను. ఇది ప్రీ ఓపెన్ క్లోజ్ అయిన తర్వాతనే క్లియర్‌గా ఎంట్రీ చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ప్రీ ఓపెన్ క్లోజ్ అయిన తర్వాత కూడా మనకి టైం ఉంటుంది. మనకిప్పుడు 9:10 అయినా కానీ ఇంకా 5 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి 9:07 అవుతుంది. ప్రీ ఓపెన్ మార్కెట్ ఈస్ క్లోజ్డ్ అని వచ్చింది. ఇప్పుడు మీరేం చేయాలి అంటే అడ్వాన్స్ వచ్చేసి మనకి 39 ఉన్నాయి. డిక్లైన్స్ వచ్చేసి 7 ఉన్నాయి. సో, మార్కెట్ ఈరోజైతే పాజిటివ్‌గానే ఉండబోతుందని చెప్పి వెరీ క్లియర్‌గా ఇంటెన్షన్ అనమాట. ఇక్కడ చూడండి ఆల్రెడీ 79 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ కాబోతుందని కూడా ఇక్కడైతే ఉంది. ఇప్పుడు చూడండి మనం మొత్తం మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ప్రీ ఓపెన్ క్లోజ్ అయిన తర్వాత మనకి హెచ్‌సీఎల్ టెక్, బీపీసీఎల్, ఓఎన్జీసీ బయింగ్ సైడ్ అయితే ఉన్నాయి. ఈ 3ని మనం బై చేయడానికి ట్రై చేయాలి. అదేవిధంగా మీరు ఈ స్టాక్స్‌ని మీరు వాచ్ లిస్ట్‌లో అయితే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే ఇక్కడ నేను ఒక న్యూ వాచ్ లిస్ట్‌ని అయితే ట్రై చేయడానికి ట్రై చేస్తాను ఆగండి. ఇక్కడ మనకి ఇక్కడ ఏది హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌సీఎల్ టెక్ మనకి బయింగ్ సైడ్. అదేవిధంగా బీపీసీఎల్ కూడా మనకి బయింగ్ సైడ్. అదేవిధంగా ఓఎన్జీసీ కూడా మనకి బయింగ్ సైడ్. ఈ 3 స్టాక్స్‌ని మనం బయింగ్ కోసం వాచ్ చేద్దాము. ఇప్పుడు మనం అనుకున్నట్టు మూవ్ అవుతుందా కాలేదా మీకు లైవ్‌లోనే చూద్దాము. అదేవిధంగా మనకి డౌన్ సైడ్ ఉన్న స్టాక్స్‌ని కూడా ఒకసారి ఇక్కడ పర్సెంటేజ్ వైస్‌గానే చూస్తున్నాను చూడండి. గ్రాసిమ్ అండ్ అల్ట్రా కెమ్కో ఉంది. రెండిటిని అయితే మనం డౌన్ సైడ్ చూద్దాము. ఇక్కడ యాడ్ చేసుకుందాము. అల్ట్రా కెమ్కో, గ్రాసిమ్ ఈ రెండిటిని మనం నెగెటివ్ సైడ్ అయితే చూద్దాము. సో, ఇవి ఆల్రెడీ ఇప్పటికే మనకి నెగెటివ్‌లోనే కనిపిస్తున్నాయి. ప్రీ ఓపెన్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత. ఇక్కడ చూడండి ప్రీ ఓపెన్ మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందో మనం చూసుకుంటే గనక మనకి క్లోజింగ్ వచ్చేసి ఇక్కడ చూడండి చేంజెస్ తర్వాత ఇక్కడ గ్రాసింగ్ వచ్చేసి 2456 దగ్గర ఉంది. అల్ట్రా వచ్చేసి 10933 దగ్గర ఉంది. 10933 దగ్గర ఉంది ఇక్కడ. అల్ట్రా వచ్చేసి 10933 ఇంకా అక్కడ నుంచి మనకి 60 పాయింట్స్ అయితే డౌన్ అయిపోయింది ఆల్రెడీ. గ్రాసిమ్ వచ్చేసి 2430లో ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 2456 అంటే ఇక్కడ నుంచి ఒక 25 పాయింట్స్ అయితే మనకి డౌన్ అయితే అయ్యింది. సరే వీటిని అదే విధంగా హెచ్‌సీఎల్ టెక్, బీపీసీఎల్ కూడా చూడండి. హెచ్‌సీఎల్ టెక్ అండ్ బీపీసీఎల్ కూడా మనకి ఎంత పర్సెంటేజ్‌లో పెరిగినాయో ఇవి ఒక్కసారి ప్రీవియస్ క్లోజ్ అయితే చూడండి 1428,607 ఇక్కడ 1428 అంటే ఇక్కడ చూడండి 43 పాయింట్స్ మనకి పెరిగింది. ఇక్కడ బీపీసీఎల్ కూడా మనకి ఆల్రెడీ పెరిగింది. 40 రూపీస్ ఏమో పెరిగినట్టుంది. ఎంత 607 ఉంది. ఇప్పుడు 621 ఉంది. సో, ఆల్రెడీ ఇది కూడా ఒక 14 పాయింట్స్ అయితే మనకి అప్‌లోనే గ్యాప్ అప్ ఓపెన్ కాబోతున్నాయి. సో, వీటిలో మనం ఎంట్రీస్‌ని ప్లాన్ చేసుకోవాలి. ఎంట్రీస్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే ఇదే కంటిన్యూయస్‌గా చెప్తాను. ఓకేనా? వీడియో అయితే చేంజ్ చేస్తున్నాను. ఇక్కడితో స్టాక్ సెలెక్షన్స్‌ని మీకైతే క్లియర్ అంటే క్లియర్‌గా చూపించాను. వాటిలో ఎంట్రీస్‌ని ఎలా తీసుకోవాలనేది కంటిన్యూ వీడియోలోనే అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్. వీటిని ఈరోజు కంపల్సరీ మీరు వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు డేట్ వచ్చేసి మీకు ఇక్కడే డేట్ కూడా క్లియర్‌గా చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకు అంటే మీకు క్లారిటీ ఉండటానికి వెడ్నెస్‌డే 12th June 2024 అనమాట. ఈరోజు మనకి ఈ మార్కెట్‌లో మనం ఇచ్చిన ఈ 5 స్టాక్స్‌ని మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. హెచ్‌సీఎల్ టెక్‌ని, బీపీసీఎల్‌ని, ఓఎన్జీసీని. వీటిలో ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది నేను కంపల్సరీ నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడే చేస్తాను వీడియో. కాకపోతే అది సెకండ్ వీడియో కింద అప్‌లోడ్ చేస్తాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.